హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోంగూర కూరండి. గోంగూర కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. గోంగూరని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచిన తర్వాత నీళ్ళల్లో 3-4 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న డేక్షా పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని 2 పచ్చిమిరకాయలు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్నాను చూడండి గోంగూర, ఆ గోంగూరని దాంట్లో మిక్స్ చేసుకోవాలండి. అది మంచి శుభ్రం చేసి దాంట్లో వేసుకొని మూత పెట్టిన తర్వాత 2 నిమిషాలు మంచిగా సిమ్లో మగ్గనించాలని. మగ్గించిన తర్వాత చూస్తున్నారు కదా గోంగూర ఎంత మంచిగా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత మంచిగా మొత్తం ఒకసారి గంటితో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కిందకి దించుకొని పప్పు గుత్తుగా పిలుస్తుంది కదండి, ఈ పప్పు గుత్తుతో మంచిగా రుబ్బుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ చిన్న కడాయిలో కొంచెం 1 స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, చూస్తున్నారు కదా పచ్చిమిరకాయ మజ్జిగ కట్ చేసుకొని 1 పచ్చిమిరకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, 1 చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేస్తున్నాను. ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదండి, 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ గంటితో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కనిపిస్తున్నాయి కదా టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని దాంట్లో మొత్తం మిక్స్ చేయాలండి గంటితో నీట్గా. అలా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, పైన సాల్ట్ వేసుకుంటే మంచిగా త్వరగా మగ్గుతుందండి. ఎప్పుడైనా ఉల్లిపాయ టమాటా దాంట్లో ఉప్పు వేసుకుంటే మగ్గుతుందండి. మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం కనిపిస్తుంది కదండి వీడియోలో, ఆ కారం కూడా వేసుకున్న తర్వాత గంటితో మంచిగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల కోసం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మగ్గిందో. ముందుగా మనం గోంగూర పప్పు గుత్తులు రుబ్బుకున్నాం కదా దాంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి గోంగూర కూర తయారు చేయటం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నంలో కలుపుకొని తింటే ఎంతో కమ్మగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.